2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. సార్ హెచ్ఆర్ రౌండ్ అంటేనే పిల్లలకి తెలియకుండా ఒక భయం. ఏం క్వశ్చన్స్ అడుగుతారో, ఎలా ఆన్సర్ చెప్పాలో అండ్ ఎస్పెషల్లీ హెచ్ఆర్ రౌండ్లో మనం యూజ్ చేసే స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటుందో చాలా పర్టికులర్గా చూస్తారు అని అనుకుంటారు. అండ్ ఐఎమ్ ఫ్లెక్సిబుల్ అని యూజ్ చేసిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో క్యాండిడేట్స్, అది హెచ్ఆర్ ఎందుకు రిస్క్గా కన్సిడర్ చేస్తుందంటారు? ఆబ్వియస్లీ అండి, మీరు అన్నట్టు ప్రతి స్టూడెంట్ అన్ని టెక్నికల్ రౌండ్స్ అన్ని క్లియర్ చేసుకొని హెచ్ఆర్ రౌండ్కి వెళ్ళేసరికి మాత్రం దాన్ని క్లియర్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి హెచ్ఆర్ అంటేనే ఒక భయం భయం వస్తుంది. వాళ్ళు ఏమడిగినా, సింపుల్ క్వశ్చన్ అడిగినా సరే పానిక్ అయిపోతుంటారు. ఆ భయంలో ఆ ఆన్సర్ వాళ్ళకి తెలిసి కూడా చెప్పలేరు అనమాట. బ్రెయిన్ వర్క్ అవుతుంది షార్ప్గా. సో దానివల్ల చాలా మిస్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు పర్టికులర్గా ఒక పాయింట్ అడిగారు, ఐఎమ్ ఫ్లెక్సిబుల్ అనే వర్డ్ యూజ్ చేయటం వల్ల ఎందుకు లాస్ అవుతున్నారు ఆపర్చునిటీ అన్నది. సో సింపుల్ అండి, ఎప్పుడైతే ఐఎమ్ ఫ్లెక్సిబుల్ అని చెప్తామో, చెప్పినప్పుడు హెచ్ఆర్కి ఒకటే పాయింట్ ఉంటుంది, వీళ్ళు ఫ్లెక్సిబుల్ అని చెప్పాడు, ఫ్లెక్సిబుల్ అంటే దీనికి అసలు రోల్ క్లారిటీ లేదు, ఎంత శాలరీ వస్తుంది అన్నది తెలియదు, ఇలా ఏమి తెలుసుకోకుండా రీసెర్చ్ చేయకుండా వచ్చాడు మన దగ్గరికి అన్న పాయింట్ ఒకటి వస్తుంది. సెకండ్ పాయింట్, ఎప్పుడైనా ఐఎమ్ ఫ్లెక్సిబుల్ అని ఎక్కువ కనుక యూజ్ చేసినప్పుడు లొకేషన్కి, అంటే ఫ్రెషర్స్ ఎలా ఉంటారంటే అండి, జాబ్ వస్తే చాలరా బాబు, ముందు జాబ్ వచ్చేయాలి అన్న పాయింట్లో ఉండి వాళ్ళు ఏం థింక్ చేస్తారంటే, మనం ఫ్లెక్సిబుల్ అని చెప్తే ఓకే ఫ్లెక్సిబుల్ అన్నాడు కాబట్టి దేనికైనా ఓకే చేస్తారు అని చెప్పి ఇచ్చేస్తారు జాబ్. ఆ జాబ్ వచ్చాక తర్వాత చూసుకుందాంలే అంటారు. కానీ తర్వాత ఎలా రియాక్ట్ అవుతారు ఫ్రెషర్స్ అంటే, సార్ యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేసింది నేను హైదరాబాద్ లొకేషన్ వస్తుంది అనుకున్నాను, కానీ మీరు పూణే ఇచ్చారు అంటారు. ఇంటర్వ్యూలో ఫ్లెక్సిబుల్ అన్నది ఎందుకు వాడతారు? జాబ్ రావటం కోసం వాడతారు. కానీ ఆఫర్ లెటర్ రిలీజ్ చేశాక, సార్ నేను ఇది ఎక్స్పెక్ట్ చేశాను, ఇది వచ్చింది, సో నేను జాయిన్ అవ్వలేను అంటారు. సో అందుకని ఎవరైతే ఐఆమ్ ఫ్లెక్సిబుల్ అని చెప్తారో వాళ్ళ మీద హెచ్ఆర్ అంత కాన్ఫిడెంట్గా ఉండదన్నమాట. ఫ్రెషర్ ఎప్పుడైనా సరే ప్రాపర్ రీసెర్చ్ చేసుకొని వెళ్ళాలి, కంపెనీ రిలేటెడ్ కానీ, ఆ జాబ్ రోల్ రిలేటెడ్ కానీ, ఆ జాబ్ రోల్కి బయట మార్కెట్లో ఎంతవరకు ప్యాకేజ్ ఉంది అన్నది ఇంపార్టెంట్ అన్నమాట. ఫర్ సపోజ్ కొన్ని కంపెనీస్ ఉంటాయండి, మార్కెట్లో ఒక జాబ్ రోల్కి 4.5 యావరేజ్ శాలరీ ఉంటే కనుక 4.5 ఎల్పిఏ, వీళ్ళు 3.6 ఎల్పిఏనో 3.5 ఎల్పిఏనో ఆఫర్ చేస్తారు. అలాంటి టైంలో మీరు అడగొచ్చు ఏమని, సార్ యాజ్ పర్ ద మార్కెట్ కన్సిడర్ చేయండి అండ్ నా స్కిల్ సెట్ కన్సిడర్ చేయండి, నా స్కిల్ సెట్ వల్ల మీ కంపెనీకి యూజ్ అవుతుంది అంటే మీరు పాసిబిలిటీ ఉంటే కన్సిడర్ చేయండి అని చెప్పొచ్చు. సో ఇట్లాంటి థింగ్స్ చాలా మంది ఫాలో అవ్వరండి. ఫాలో అవ్వకుండా వాళ్ళు ఏం చెప్తే దాన్ని ముందు జాబ్ రావాలి అన్న పాయింట్లోనే వాళ్ళు ఎక్కువగా ఫ్లెక్సిబుల్గా ఉంటారు అనమాట. అది చాలా డేంజర్. సో నేను బేసిక్గా ఇంటర్వ్యూస్ తీసుకునేటప్పుడు మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని చెప్పి అడుగుతాను. సో చాలా మంది ఏం చెప్తారంటే, సార్ మీ కంపెనీ నార్మ్స్ ప్రకారం పే చేయండి అండి. కంపెనీ నార్మ్స్ ప్రకారం పే చేస్తే మీరు ప్రీవియస్ తీసుకున్న దానికన్నా కూడా తక్కువ పే చేయొచ్చు. ఓకే, సో అలా ఎప్పుడూ చెప్పకూడదు. సార్ నా స్కిల్ సెట్ చూశారు, నా స్కిల్ సెట్ మీకు ప్లస్ అవుతుంది, మీ ప్రాజెక్ట్కి యూజ్ అవుతుంది, కంపెనీ గ్రోత్కి నేను సూట్ అవుతాను అనుకుంటే కనుక ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ మచ్ బట్ ఐఎమ్ రెడీ ఫర్ నెగోషియేషన్ అని కూడా చెప్పొచ్చు. అలా చెప్పినప్పుడు ఒక పాజిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అవుద్ది. ఓకే, తిని ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ప్లస్ మనకి నెగోషియేషన్ కి ఆప్షన్ కూడా ఇచ్చా కాబట్టి తిని మాట్లాడచ్చు అని నెక్స్ట్ స్టెప్ కి తీసుకెళ్తారు. లేదు అంటే అక్కడే అయిపోతుంది. సో ఈ పాయింట్స్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్ హెచ్ఆర్ రౌండ్ లో. అండ్ మీరు అన్నట్టుగానే సార్ శాలరీ రోల్ కావచ్చు అండ్ ఎస్పెషల్లీ వాళ్ళు ఏదైతే రోల్ ఉన్నదో అది కూడా క్లారిటీ లేదు అని అన్నారు. అంటే అలా ఐఎమ్ ఫ్లెక్సిబుల్ అని స్టూడెంట్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, నైట్ షిఫ్ట్ అయినా డే షిఫ్ట్ అయినా టైం ఏదైనా నాకు ఓకే అని అనుకుంటారు. బట్ మీరు అన్నట్టుగానే హెచ్ఆర్ మైండ్ సెట్ లో ఈ డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. ఇవి కాకుండా ఇంకే పారామీటర్ ని మనం పక్కగా చెక్ చేసుకోవాలి అనుకుంటారు సార్? ఈ పారామీటర్స్ కాకుండా పక్కా మెయిన్ హెచ్ఆర్ రౌండ్లో మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అన్నది ఇంపార్టెంట్ అండి. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కువగా కంగారు పడిపోతూ భయపడుతూ అట్లాగా ఉన్నారనుకోండి, అంటే మనకి హెచ్ఆర్స్లో కూడా మల్టిపుల్ టైప్ ఉంటారు. అందరూ అంత ఫ్రెండ్లీగా ఇవ్వరు ఇంటర్వ్యూలో, ఆ ఛాన్స్ ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళ డ్యూటీయే మీరు
కమ్యూనికేషన్ స్కిల్స్, యాప్టిట్యూడ్ రీజనింగ్, టెక్నికల్ రౌండ్ ఇవన్నీ దాటి హెచ్ఆర్ దగ్గరకు వచ్చారు. ఇప్పుడు హెచ్ఆర్ పని ఏంటి? కంపెనీకి ది బెస్ట్ క్యాండిడేట్ని ఇవ్వాలి. సో వాళ్ళు ఇండైరెక్ట్ గా మల్టిపుల్ థింగ్స్ చెక్ చేస్తారు. సో మీరు కూడా ఆ టైప్ లోనే ప్రిపేర్ అయ్యాలి. అంటే మీరు హెచ్ఆర్ రౌండ్కి వెళ్ళే ముందు మాక్ ఇంటర్వ్యూస్ ఎక్కువగా అటెండ్ అయ్యి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మీకు అది ఈజీగా క్రాక్ అవుతుంది. సార్ మరి అలాంటి సపోర్ట్ కోడ్జ్ఞాన్లో అందుతుందంటారా స్టూడెంట్కి? యా, ప్రతి స్టూడెంట్ కి మాక్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి, ఎవ్రీ వీక్ జరుగుతుంది. అండ్ ఏ బేస్డ్ మాక్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. అది కాకుండా డైరెక్ట్ హ్యూమన్ ఇంటర్వ్యూస్ కూడా జరుగుతాయి అనమాట. రియల్ ఇంటర్వ్యూ ఎలా జరుగుతుందో అలా మాక్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. సో దానివల్ల తను అండ్ కంటిన్యూస్ గైడెన్స్ ఉంటది కదా, వాళ్ళు చేసిన మిస్టేక్స్ చెప్తాం కదా, సో వాళ్ళకి నేర్చుకోవటానికి ఎక్కువ స్కోప్. అందుకే కోడ్జ్ఞాన్లో ఎక్కువ సక్సెస్ రేట్. సో ఎలా సార్, ఇంకా ఎవరికైనా కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా, పేరెంట్స్ అయినా అండ్ అలాగే పిల్లలైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే కెరియర్ గైడెన్స్ కి సంబంధించి ఏ రకంగా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేయొచ్చు అండి, ఆర్ డైరెక్ట్ గా మా బ్రాంచెస్ విజిట్ చేయొచ్చు. విజయవాడ మొగలరాజపురంలో ఉంది, హైదరాబాద్ JNT మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, అండ్ అమీర్పేటలో చెన్నై షాపింగ్ మాల్ ఆపోజిట్ లో ఉంది, అండ్ వైజాగ్ లో ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది, ద్వారకా నగర్ ఫస్ట్ లైన్ లో ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని అప్రోచ్ అవుతే సరిపోతుందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.